بسم الله الرحمن الرحيم బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. మిత్రులారా, దైవ ప్రవక్త ఒక సందర్భంలో ఏం చెప్పారు అంటే, మనిషి తన స్నేహితుని ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటాడు కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండండి స్నేహాన్ని ఎంచుకోవడంలో అని చెప్పారు. ఈ విషయం ఒక ఎపిసోడ్లో మనం చెప్పుకున్నాం. సహజంగా మనిషి ఇతరులను అనుసరించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అది తన స్నేహితులు కావచ్చు, మరొకరు కావచ్చు. ఈ అనుసరణ అనేది ఒక సందర్భంలో గుడ్డిగా చేస్తూ ఉంటాడు. అంధానుసరణ, గుడ్డిగా అనుసరించడం. అతను ఆలోచన చేసి దాన్ని మస్తిష్కాలలో దాన్ని బాగా అర్థం చేసుకుని ఆచరణ చేశారు అంటే అది వేరే విషయం. కానీ సహజంగా ఇక్కడ జరిగేది ఏంటంటే, భావోద్వేగాలతోటి మనిషి ఏం చేస్తాడంటే ఆలోచనను పక్కన పెట్టేస్తాడు. ఒక రకమైన భావోద్వేగానికి గురైపోయి అతను చెప్పిందే నిజం అని చెప్పేసి అతను ఏదైతే అది తన స్నేహితులు కావచ్చు, లేకపోతే మరొకరు కావచ్చు వారి భావజాలాన్ని ఇతను కూడా అనుసరించడం మొదలు పెడతాడు. సోదర మహాశయరా, ఒక వ్యక్తి ఒక మార్గంలో వెళ్తున్నాడు. ఆ వ్యక్తి సరైనటువంటి మార్గంలో వెళ్తున్నాడు అంటే ఓకే. ఒకవేళ కాదనుకోండి, అతని మార్గం తప్పిపోతాడు, అతని వెనక ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా మార్గం తప్పిపోతారు కదండి. గొర్రె చూసారా మీరు ఎప్పుడైనాను? మొదటి గొర్రె ఏ మార్గంలో వెళ్తుందో రెండో గొర్రె కూడా అదే మార్గంలో పోతూ ఉంటుంది. గొర్రెల మంది అంటారా అందుకనే. కానీ మనిషికి దైవము బుద్ధిని, జ్ఞానాన్ని, వివేకాన్ని, ఆలోచన శక్తిని ఇచ్చాడు. అన్నిటిని కూడా పరిశీలన చేసే శక్తిని ఇచ్చాడు. విచిత్రము, ఆశ్చర్యకరం ఏంటంటే మనిషి ప్రతీది కూడా ఆలోచన చేస్తాడు, కానీ ఈ దైవము, ఈ ధర్మము, పరలోక జీవితము, ఆధ్యాత్మిక జీవితము వీటికి సంబంధించి బుర్ర పెట్టి ఆలోచన చేయడు. పరనవారు ఏదో చెప్పారో చెయ్యాలి. ఈ విధంగా భావోద్వేగాలకు గురైపోయి మనిషి సరైనటువంటి మార్గాన్ని పొందకుండా ఈ రోజున దూరంగా ఉంటున్నాడు. దైవ ప్రవక్త ఏం చెప్పారు అంటే, మన్ తషబ్బహ బి ఖౌమిన్ ఫహువ మిన్హు అన్నారు. ఎవరైతే ధర్మానికి వ్యతిరేకంగా వ్యవహరించే వారితోటి కలిసి వారిని అనుసరిస్తూ ఉంటాడో అతను కూడా అతనిలో వారిగానే పరిగణింపబడతాడు. ఇతను చాలా మంచి వ్యక్తి, స్వతహాగా చాలా ధర్మపరాయణుడైనటువంటి వ్యక్తి, ఎవరికి అన్యాయం చేసేవాడు కాదు, చాలా మంచి వ్యక్తి. కానీ సొంతంగా ఆలోచన చేయకుండా ఇతరులు ఏదైతే చెప్పారో దాన్ని అతను అనుసరిస్తున్నాడు. పలానా ధర్మం చెడ్డది, నువ్వు దాన్ని అసహించుకోవాలి, దాన్ని నువ్వు వ్యతిరేకించాలి అంటే నిజమే అని చెప్పేసి వ్యతిరేకించడం. ఉదాహరణకి ఇస్లాం ధర్మంపై ఈ విధమైనటువంటి వ్యతిరేకత ఈ రోజున ఉంది. ఎందుకు వ్యతిరేకిస్తున్నాడో తెలియదు, ఎందుకు అసహించుకుంటున్నాడో తెలియదు. వాళ్ళు చెప్పారు, నేను చెయ్యాలి అంతే అన్న ఆలోచన వస్తుంది. కానీ అరే ఇతని వలన నాకు నష్టం ఏంటి? నీ పక్కన ఒక ముస్లిం వ్యక్తి ఉంటాడు, నీ ఫ్రెండే, చిన్నప్పటి నుంచే అతనితో కలిసి తిరిగిన వాడవే, చట్టపట్టాలు వేసుకుని నేను చదువుకున్న వాడివే. కానీ ఒక భావజాలం మనసులో దూరింది, పెట్టారు ముస్లింలు చెడ్డవారు, లేకపోతే మరొకటి అని చెప్పేసి. ఇతను చిన్నతనం నుండి చూసినటువంటి వ్యక్తి ఆ విధంగా కానప్పటికీ కూడా ఆ భావజాలం యొక్క ప్రభావంతో చిన్నతనం నుండి పక్కన తెలిసినటువంటి వ్యక్తి, ముస్లిం స్నేహితులు ఉన్నప్పటికీ కూడా అతను అసహించుకుంటూ ఉంటాడు. సోదర మహాశయులు, ఈ విధంగా జరుగుతుంది ప్రపంచంలో ప్రధానంగా మన దేశంలో జరుగుతుంది. ఇస్లాం వ్యతిరేకత, ముస్లిం వ్యతిరేకత పెరిగిపోతుంది. ఒక అసహనము పెరిగిపోతున్నది. టోపీ చూస్తే భయము, గడ్డం చూస్తే భయము, ఉర్దూ మాట్లాడితే భయము, ఈ విధమైనటువంటి భయాందోళనలకు మనిషి లోనైపోతున్నాడు. ఈ విధంగా పైనుండి వాళ్ళను ఆ విధంగా ఫీడ్ చేసి వాళ్ళ మనసును మార్చేస్తున్నారు. ఇతను మంచివాడే అయినప్పటికీ కూడా అతను ఎప్పుడైతే గుడ్డిగా అనుసరిస్తాడో వాళ్ళతో పాటు ఇతను కూడా నష్టానికి గురయ్యే పరిస్థితి, ప్రమాదమే ఉంటుంది. కాబట్టి ఆలోచన చేద్దాము, ఆచరణ చేద్దాము. మనం ఏదైనా నమ్మితే ఆలోచనతోటి నమ్మాలి. ఏదైనా మనం వ్యతిరేకిస్తే మన ఆలోచనతో వ్యతిరేకించాలి. రండి ఇస్లాంను తెలుసుకుందాము. సర్వే జన సుఖినో భవంతు. థ్యాంక్ యూ.